సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జ్ విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదని అన్నారు. ఏపీలోనూ సౌర విద్యుత్ ఫలకాల ఉత్పత్తిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కోసం వచ్చే పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించారని గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఎం సూర్యఘర్ కింద ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉండనుందన్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యంతో పవర్ ఫలకాలను ప్రతి ఇంటిపైన ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. 100% మేర సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని అన్నారు. ప్రతి ఇంటికి 240 యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు వినియోగం 100 యూనిట్ల మేర ఉంటోందని తెలిపారు. మిగతా విద్యుత్ అంతా డిస్కమ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాయని అన్నారు. 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లోనూ సౌర విద్యుత్ పలకాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై ఈ తరహా రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా 1440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటు సోలార్ పంపు సెట్ల వద్ద కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. రైతులు కూడా ఈ సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సబ్స్టేషన్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా పంపిణీ నష్టాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయిన నాటికి ఆ రోజు 10-15 గంటలు కరెంట్ కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్ని ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. కరెంట్ బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటరీ పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈ రోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ SMS పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవు. దేశం రెగ్యులేటరీ కమిషన్ లేదు. అప్పటికి రిఫార్మ్ వచ్చింది 91. 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ. ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్. అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-4కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి.
సామాజిక పెన్షన్లు తగ్గించారన్న వైసీపీ సభ్యుల ప్రశ్నపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. 2 లక్షల పెన్షన్లు తగ్గించామనేది అసత్యమన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,80,000 మంది చనిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో అనర్హులకి పెన్షన్లు ఇచ్చారని, హెల్త్ పెన్షన్కు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని మంత్రి తెలిపారు. శాసన మండలిలో సామాజిక పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ కారణాలతో పెన్షన్లను తొలగించారని తెలిపారు. వైసీపీ హయాంలో 13 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాసు ధీటైన సమాధానమిచ్చారు. పెన్షన్లు ఇచ్చిందే ఎన్టీఆర్ అంటూ మంత్రి గుర్తు చేశారు. 200 నుంచి 1000, 1000 నుండి 2000 చేసింది టీడీపీయేనని గుర్తు చేశారు. 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచింది కూడా కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. 13% జనాభాకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. 2019 నుంచి 2024 వరకు 24 లక్షల పెన్షన్లు తగ్గించారు. 13 పాయింట్ వెరిఫికేషన్ తాము చేయటం లేదని స్పష్టం చేశారు. 2 లక్షల పెన్షన్లు తగ్గించామనేది అసత్యమన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,80,000 మంది చనిపోయారని తెలిపారు. 14,000 పెన్షన్లు తొలగించిన వారిలో శాశ్వత వలసదారులే అధికంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారన్నారు. హెల్త్ పెన్షన్కు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు. కడప జిల్లాలో 3,000కు పైగా దివ్యాంగుల పెన్షన్లు ఉన్నాయన్నారు. కలెక్టర్ వెరిఫై చేస్తే కేవలం 1,300 మంది మాత్రమే అర్హులని తేలిందని మంత్రి కొండపల్లి శ్రీనివాసు వెల్లడించారు. పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 నుంచి 3,000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం. అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1,500 నుంచి 2,500 చేయడం. అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1,500 నుంచి 2,000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం, గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5,000 నుంచి 15,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5,000 నుంచి 15,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వాళ్ళు 2019 నాటికి నెలకి 1,300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఏపీఎస్ఎస్ఓ ఎంఓయూ చేసుకున్నాయి. ఐటీ ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయటమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. దాదాపు 2 లక్షల మంది రాష్ట్ర యువతకు అంతర్జాతీయంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. 50 గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనుంది. 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో 30, ఐటీఐలోని 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ ఇవ్వనుంది. శాసన మండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావటం లేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ మంత్రులు చెప్పిందే చెప్తున్నారని, కూటమి ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పామని, మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని అన్నారు. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు అని బొత్స ధ్వజమెత్తారు. వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరామని, విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధానం లేదని అన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదని, ప్రత్యేకించి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై మేము అభ్యంతరం తెలిపామన్నారు. 19-24 మధ్యన స్కామ్స్ గురించి మాట్లాడదామన్నారు. మేమన్నాము 19-24 కాదు, ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి, నూతనంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 14-24 నుంచి మాట్లాడదామని చెప్పాం. డిస్కషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ సభ్యులు మాట్లాడారు, మా సభ్యులు మాట్లాడాం. మేము చెప్తుంటే 14-19 స్కామ్లకు వచ్చి
ఎంక్వైరీలు జరిగి దాని మీద వచ్చి హీరింగ్లు అవుతుండి, కోర్టుల్లో కేసులు హీరింగ్లు అవుతుండి, సోమోటోకి ప్రభుత్వం వచ్చిందని వాటిని వచ్చి మా ఏవైతే ఆ స్కామ్స్ ఉన్నాయో వాటిని వచ్చి క్యాన్సిల్ చేయడానికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి మేము వాదించాం. ఒకటి కాదు, అమరావతి భూములు కానీ, లేకపోతే స్కిల్ స్కామ్లు కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా ఒకటిగా చెప్పాం. లేదు వైజాగ్లో జరిగిన భూదంతాలు కానీ, లేదు అగ్రిగోల్డ్ స్కామ్లు కానీ, ఒకటి కాదు అన్నీ చెప్పాం మేము అందరం. వాళ్ళు చెప్తారు 19-24 మధ్యన జరిగింది, 19-24 జరిగాయి. ఓకే, మీరు జరిగేమంటున్నారు. ఓకే, దాన్ని ఎంక్వైరీ చేయండి. చేసి ఇగో ఈ ఎంక్వైరీ ఇది జరిగింది, ఈ ఎంక్వైరీతో నిర్దిష్టంగా జరిగింది, ఇందులో వీళ్ళు స్కామ్ చేశారు, ఏదో ఇసుకలో అయింది, లేదా లెక్కల్లో అయింది, లేదా భూములు అని చెప్పండి దానికి ఆధారాలు లేవు అని చెప్పి పాసింగ్ రిమార్క్. వాళ్ళు మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరమైన భాష కూడా అక్కడ ఉంది. మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని భూమి బకాసులను మాట్లాడడం, లేదా వ్యక్తులు పట్టుకొని మాట్లాడడం ఏం ప్రభుత్వం వాళ్ళదే కదా. ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉందని మంత్రి చెప్పటం దాటవేల ధోరణికి నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సమయం కావాలని చెప్పటం మహిళలను మోసం చేసినట్లేనని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధికి సంవత్సరానికి 32,400 కోట్లు అవసరమని అంచనా వేస్తూ దానికి సంబంధించిన సమగ్ర అధ్యయనం చేసి సబ్ కమిటీ వేసిందా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మహిళల సంక్షేమం కోసం తెచ్చిన చేయూత పథకం ద్వారా సీఎం జగన్ నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేస్తూ ఇదే చేయూతను ఇప్పుడు కూటమి నేతలు విమర్శించడం అర్హత లేని పనిగా అభివర్ణించారు. ఆడబిడ్డ నిధి గురించి ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే కాకుండా మహానాడులో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మంది మహిళలందరూ కూడా చాలా నిరాశకు గురయ్యారు. దీనివలన ఈ సమాధానం అనేది దాటవేత ధోరణిలో ఉంది. అసలు మీరు ఎన్నికల టైంలో ఎంత హామీ ఇచ్చారు? మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిలో ఈ ఆడబిడ్డ నిధి అనేది ప్రధానమైన హామీ. యాడ్స్లోని సాంగ్స్లో కూడా ఓదరగొట్టేశారు ఈ ఆడబిడ్డ నిధి కోసము. దీనికోసం ఒక స్పష్టత ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచి అమలు చేయాలో ఒక ఆలోచన మీకు ఉండాలి కదా. ఈ పరిశీలన ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దాని మీద పరిశీలన ఉండాలి. అలాగే ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం మీరు పరిశీలన చేశారా, అలాగే ఎన్ని వేల కోట్లు అవసరమో దీనికి మీరు పరిశీలన చేశారా అని మేము అడగడం జరిగింది. అలాగే దీనికి నిబంధనల కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘమేనా లేదా ఆఫీసర్స్తో ఒక కమిటీ అయినా ఏమైనా వేశారా అని అడగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు మీరు కలిసి దీనికోసం ఈ 10 నెలల్లో ఒక్క సమీక్ష అయినా చేశారా? సమాజంలో రుగ్మతులు, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలను పారద్రోలడంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తి గోరా అని DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. పిల్లల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించాలి అనే ఉద్దేశంతో గోరా టెక్నో హబ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. నగరంలో బెంజి సర్కిల్ గోరా నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేసిన గోరా టెక్నో హబ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, IAS అధికారులు ఢిల్లీరావు, లక్ష్మీశ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలు, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలను పారదోలటంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తి గోరా అని అన్నారు. సైన్స్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. సైన్స్ ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలు పోగొట్టాలన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలు ముందుకు సాగాలనే దృక్పథంతో పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ సమరం అన్నారు. నేటి తరం యువత కోసం సైన్స్ టెక్నాలజీ వైపు ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో టెక్నో హబ్ ఏర్పాటు చేశారు. గోరా టెక్నో హబ్లో జన్యుపరమైన అంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి శాస్త్ర విజ్ఞానపరమైన అంశాలు టెక్నో హబ్ ఏర్పాటు చేశారన్నారు. యువత పెద్ద ఎత్తున ఉపయోగించుకొని శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్పేస్ రంగంలో ఇండియన్ యంగ్ స్టార్స్ చేసినంత పరిశోధనలు ప్రపంచంలో ఏ దేశంలో యువత పనిచేయటం లేదన్నారు. రాబోయే రోజుల్లో టెక్నో హబ్ మరింత అభివృద్ధి చేయాలన్నారు. టెక్నో హబ్ కోసం తన వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. విజ్ఞాన యుగం రోజురోజు నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, ఆవిష్కరణలు మానవుని పురోభివృద్ధికి చెందుతుందన్నారు. కొత్త ఏవైతే ఆవిష్కరణలు వస్తున్నాయో శాస్త్ర విజ్ఞానంలో వాటన్నిటిని కూడా ఇక్కడ పొందుపరిచి పిల్లలందరికీ చూపిస్తూ వాళ్ళల్లో విజ్ఞానం వైపు ఆకర్షితులయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. అందుకనే వీళ్ళు ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేషన్ అనేటువంటి 3 పదాలని పెట్టుకొని దాంతో ఆ థీమ్గా మొదటికి తీసుకుని పోతూ
విద్యార్థులను ఇన్స్పైర్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా ప్రమోట్ చేసి తద్వారా భారతదేశం వికసిత భారత్ కావాలి అని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారో దాన్ని ఆ కళని సాకారం చేసేందుకోసం తమ వంతుగా ఇక్కడ సమరం గారు వారి నాన్నగారు ఆశయాన్ని ముందరికి తీసుకువెళ్తున్నారు. దానికి వారందరికీ కూడా నా అభినందనలు. ఇక్కడ పాఠశాల విద్యార్థులు దీన్ని ఉపయోగించుకొని తద్వారా వాళ్ళ జ్ఞానాభివృద్ధిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి అన్ని రంగాల్లో కూడా ఈ సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గమనించి తదనుగుణంగా వాళ్ళ మానవత్వాన్ని పెంచే ప్రయత్నం కూడా చేయాలి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పాడు? మానవత్వం లేని శాస్త్రం వ్యర్థం అని చెప్పారు. అంచేత ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా ఆ ఆవిష్కరణలు మానవాళి వినాశనానికి అవి తోడ్పడేదిగా ఉండకూడదు, మానవాళి యొక్క మనుగడకి దోహదపడే విధంగా ఉండాలి. ఆ రకంగా నూతన ఆవిష్కరణలు ఉండాలని చెప్పిన ఆకాంక్షతో ఆ విషయాలను తెలుసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకు వారి ధన్యవాదాలు. మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కిడ్నీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సూర్యారావుపేట అర్చన హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ సమస్యతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న వారి కోసం 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట జగడంవారి వీధిలోని అర్బన్ కిడ్నీ అండ్ స్కిన్ కేర్ ఆసుపత్రులలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మనిషి శరీరంలో కిడ్నీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు. రక్తాన్ని వడపోయడం, ఇందులో నెఫ్రాన్ల పాత్ర కీలకమన్నారు. అలాంటి కిడ్నీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కిడ్నీ వ్యాధి రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటే మేలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తోందన్నారు. తమ నియోజకవర్గం పరిధిలో అర్చన కిడ్నీ అండ్ స్కిన్ ఆసుపత్రి ద్వారా నగర ప్రజలకు ఉచితంగా 3 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ముదావహమన్నారు. ఎంతో ఖరీదైన కిడ్నీ, స్కిన్ వంటి వైద్య సేవలను ఉచితంగా అందజేస్తున్న డాక్టర్లు గొరిపట్టి శశిధర్, గొరిపట్టి అర్చన, మాధురిలను ప్రత్యేకంగా అభినందించారు. కిడ్నీ సమస్యతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో గుర్తించడం కష్టమని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమన్నారు. అన్ని టెస్టులు కూడా అన్ని ఫెసిలిటీస్ అత్యాధునిక టెక్నాలజీతో చేసేటట్టు మిషనరీ అంతా కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఈ 3 రోజులు నెఫ్రాలజీకి సంబంధించినటువంటి కిడ్నీ పేషెంట్లు డయాలసిస్లో కానీ, అలాగే కిడ్నీ 50% కానీ 20% కానీ ఏ సంబంధించిన డ్యామేజ్లు కానీ, ఏ సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీకి సంబంధించి ఉన్నప్పుడు మన అర్చన హాస్పిటల్కి వచ్చి 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్లో, ఉచిత మెగా మెడికల్ క్యాంప్లో మనందరూ కూడా పరీక్షలు చేసుకొని డాక్టర్లు ఇచ్చే ఉచిత మెడిసిన్ కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. ఇటు ఉచిత టెస్టులు, ఉచిత మెడిసిన్లు అభినందనీయం. చక్కటి ప్రోగ్రామ్ని ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రారంభించినటువంటి డాక్టర్ దంపతులిద్దరికి కూడా అభినందిస్తూ ఉన్నాం. అర్చన కిడ్నీ అండ్ స్కిన్ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గొరిపట్టి శశిధర్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన పెంచడం, సంబంధిత సమస్యలను తగ్గించడానికి చర్యలు తీసుకోవటం, వ్యాధుల నివారణ, చికిత్స గురించి తెలియజేయటమే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. గురు, శుక్ర, శనివారాల్లో 3 రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విజయవాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజానీకం ఈ ఉచిత కిడ్నీ వ్యాధుల వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే దానికి సంబంధించిన ఇతర టెస్టులు కూడా, ఉదాహరణకి లిపిడ్ ప్రొఫైల్ కానీ, థైరాయిడ్ టెస్ట్ కానీ, లేదంటే 3 months యావరేజ్ షుగర్ టెస్ట్, HbA1c కానీ, ఇలాంటి టెస్టులు అన్నీ కూడా 3,000 రూపాయలు ఖరీదు చేసే టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవటం వల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవటం వల్ల కిడ్నీ డిసీజ్ ఏమన్నా ఉంటే వాటికి మనం మందుల ద్వారా వెనక్కి తెప్పించే అవకాశం ఉంది. అలాగే డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా ముందుగానే మందులు వాడటం వల్ల ప్రోగ్రెషన్ ఫాస్ట్గా అవ్వకుండా కిడ్నీని మనం కాపాడుకునే అవకాశం ఉంది. అనంతరం ఏపీ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అర్చన కిడ్నీ అండ్ స్కిన్ కేర్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక్కడ వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ రోగుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.
దీన్ని ఖచ్చితంగా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఈ హాస్పిటల్ని కూడా 10 కాలాల పాటు పైకి తీసుకెళ్లాలని. ఎందుకంటే కారణం ఏమంటే ఇలాంటి డాక్టర్స్ దొరకడం సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడంటే అవసరమైతే పేదల టైపులోను, ఎవరికి కావాల్సిన ఆ టైపులో ఈ కేవలం డబ్బు దృక్పథంతోనే కాకుండా ఈ విధంగా చేసేటటువంటి సేవా కార్యక్రమం చేసే డాక్టర్స్ అతి తక్కువ మందిలో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ డాక్టర్ ఫ్యామిలీ. సో మాకు చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగినటువంటి వాళ్ళు. రెండోది ఏంటంటే పబ్లిసిటీ అంటే కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి. అనంతరం కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ తమ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడం, అందులోనూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాబట్టి డయాలసిస్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. కిడ్నీని మనం కనుక పట్టించుకోకపోతే డయాలసిస్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే గ్రహించడానికి, ముందుగానే టెస్టులు చేయడానికి ముందుకు వచ్చిన డాక్టర్ శశిధర్ గారిని, వాళ్ళ భార్య గారిని అందరం కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని 3 రోజుల పాటు, సహజంగా ఒక రోజు ఒక పూట పెడతారు, కానీ మానవతా దృక్పథంతో 3 రోజుల పాటు ఈ టెస్టుల్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శశిధర్ గారిని, డాక్టర్ అర్చనా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మత సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13న నగరంలోని పివి సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చావేదిక సదస్సును నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేసే హక్కు ఎవరికీ లేదన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో వివిధ ప్రజా సంఘాల నాయకులతో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోకడ అవలంబిస్తున్నారని చెప్పారు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ ధోరణిని అరికట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. లౌకికవాదాన్ని బలపరుచుకోవడంతో పాటు మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఏప్రిల్ 13న జరిగే సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ సదస్సుకు రాజకీయ న్యాయశాఖ ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా దానిని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో, కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనల్లో చాలామంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. పశు వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ పెరగకుండా 2013 నుంచి 7,000 రూపాయల దగ్గరే ఆగిపోయిందని, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందని పశు వైద్య విద్యార్థులు పేర్కొన్నారు. తమకు వచ్చే స్టైఫండ్ కూడా నెల సరిగ్గా రావటం లేదని తెలిపారు. తమకు కూడా ఇతర వైద్య విద్యార్థులు సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశువైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ గన్నవరంలో ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టైఫండ్ పెంచాలి, తమకు న్యాయం చేయాలంటూ పశువైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వీరి నిరాహార దీక్షకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పశువైద్య విద్యార్థులు గౌరవ వేతనం పెంచాలని గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. 2013లో ఏదైతే 7,000 రూపాయలు ఇస్తున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా పశువైద్య విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తరగతులు బహిష్కరిస్తూ 38 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా వారికి సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు. నామకే వాస్తేలా 10,500 రూపాయలిచ్చి తప్పుకోవాలని చూస్తోందన్నారు. పశువైద్య విద్యార్థులు మాత్రం 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆయుష్ వాళ్ళతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా
పశు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించి వారు 38 రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఏదో నామకే వాసు 10,500 ఇచ్చి తప్పుపుచ్చుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ పశు వైద్య విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మాకు 25,000 వేతనాన్ని ఇవ్వాల్సిందని, గౌరవ వేతనం ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు 39వ తారీఖున 9వ రోజున ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో వాళ్ళు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ఏఐఎస్ఎఫ్గా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పశు వైద్య విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మిగతా ఉన్నటువంటి విభాగాలతో సమానంగా 25,000 వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనంతరం పశు వైద్య విద్యార్థులు మాట్లాడుతూ తమ స్టైఫండ్ 2013 నుంచి 7,000 రూపాయల దగ్గరే ఆగిపోయిందని, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందన్నారు. తమకొచ్చే స్టైఫండ్ కూడా నెల నెలా సరిగా రావటం లేదని తెలిపారు. నేడు న్యాయం కోసం రోడ్డు మీదకొచ్చామన్నారు. గతంలో కూడా స్టైఫండ్ కోసం ఇలానే ఆందోళనలు చేశామని, అప్పటి వరకు పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్దిరి అప్పలరాజు వచ్చి మీ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి చేతిలో నిమ్మరసం పెట్టి వెళ్లిపోయారని అన్నారు. మారీచుడి మాయలాగా తమకు న్యాయం జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వమైనా తమను గుర్తించి తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు కూడా స్టైఫండ్ విషయంలో ఇలాగే స్ట్రైక్ చేశామండి. అప్పటి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ సిద్దిరి అప్పలరాజు గారు వచ్చి మీరు చెప్పిన వాటన్నిటిని మేము పరిష్కరిస్తాము అని చెప్పిన మాట ఇచ్చి చేతిలో నిమ్మరసం పెట్టి వెళ్ళిపోయారు. మారీచుడు మాయలాగా మాకు న్యాయం జరగలేదు, అలానే ఆగిపోయింది. అదే అపనమ్మకంతో ఈ స్ట్రైక్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం అన్న మా విలువలను మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తుందని, ఆన్ పార్ విత్ మెడికల్ మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే హిమాచల్ ప్రదేశ్ 2023 కోర్టు కేసు చూసుకుంటే అందులో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటే చెప్పింది కేవలం వాళ్ళు పశువులను ట్రీట్ చేస్తున్నారు ఒక్క రీజన్తో వారికి మెడికల్ వాళ్ళకి వ్యత్యాసం చూపించకూడదు, అది ఏ విషయంలో అయినా సరే రాష్ట్రం అనేది వాటిని వివక్ష చూపించకూడదు అని చెప్పింది. అంతేకాకుండా 1991 జీవోలో అప్పుడున్న బీవీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి 400 నుంచి 1200కి స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేశారండి. అది కూడా ఆన్ పార్ విత్ మెడికల్ అని చెప్పిన గవర్నమెంటే. వేతనానికి అది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ వచ్చే వరకు అండ్ అనగా 25,000 వచ్చే వరకు మేము నిరహార్దిక శాపం, అలానే దీన్ని సీరియస్నెస్ పెంచుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మేము వెటనరీ 5.5 సంవత్సరాలు చదువుతాము. అందులో లాస్ట్ సంవత్సరంలో బయటకు వెళ్ళి 6 నెలలు ఒక చోట, ఇంకొక 6 నెలలు వేరే చోట పనిచేస్తాము. అందుకు గవర్నమెంట్ మాకు ఎలాంటి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయరు. మాకు ఇచ్చేది ఆ 7,000 మాత్రం. ఆ 7,000 కూడా గత 13 సంవత్సరాల నుండి అదే 7,000 ఇస్తున్నారు. అది కూడా టయానికి కూడా ఇవ్వరు, అది సరిపోదు. అలానే మేము మూగజీవులకి వైద్యం చేస్తున్నాము. మూగజీవులకి వైద్యం చేస్తుందని చెప్పేసి మేము మూగజీవులు అయిపోం కదా. మాకు అవసరాలు ఉంటాయి, నిత్య అవసరాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. వాటికి స్పందించి గవర్నమెంట్ మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ ఇచ్చి. మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, పాఠాలు వినటం లేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాలలో వింత ఘటన చోటు చేసుకుంది. మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, పాఠాలు వినడం లేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీళ్లు తీశారు. విద్యార్థులు తరగతి గదులకు రాకుండా ఎగ్గొట్టడం, హోంవర్క్ చేయకపోవడంతో మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేమంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోవడంతో వారు మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న సామాజిక పెన్షన్ ఇప్పించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు తెలిపారు. ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు అతి తక్కువ వేతనాలతో పనిచేసి ఉద్యోగ విరమణ చేశామని, ఆ సమయంలో తమకు కనీస పెన్షన్, పీఎఫ్ వంటివి లేవన్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి రాష్ట్రంలో వృద్ధులకు ఇస్తున్న విధంగా తమకు సామాజిక పింఛన్ ఇప్పించాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు అతి తక్కువ వేతనాలతో పనిచేసి ఉద్యోగ విరమణ చేశామని, ఆ సమయంలో తమకు కనీస పెన్షన్, పీఎఫ్ వంటివి లేవన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2014కు ముందు రిటైర్ అయిన వారికి పీఎఫ్, పెన్షన్ 1000 రూపాయలు, ఆ తర్వాత రిటైర్ అయిన వారికి 2000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజంలో ఉన్న అధిక ధరలతో ఈ పెన్షన్తో భార్యాభర్తలిద్దరూ జీవించడానికి చాలా కష్టతరంగా ఉందన్నారు. దీనిపై గత జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందించలేదని, అయితే చంద్రబాబు ఎన్నికల సమయంలో తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి రాష్ట్రంలో వృద్ధులకిస్తున్న విధంగా తమకు సామాజిక పింఛన్ ఇప్పించాలని కోరారు. రేపు నిర్వహించే ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు రానున్నారని, ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వస్తున్నారని తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ పెన్షన్లు, జీతాలు ఏ రకంగా ఉన్నాయో మీ అందరికీ తెలియంది కాదు. ఇవాళ ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయో కూడా మీకు తెలియదు ఏం కాదు. అందుకని మరీ మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాము, అప్పీల్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనకి మా యొక్క గోడు మీ ద్వారా వినిపించాలని, మేము ఏదో ఆయన మీద వ్యతిరేకంగా ఏదో నిరసనగా చేసే పరిస్థితి కాదు. రేపు ధర్నా చౌకలో ఒక ఎమ్మంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సుమారు 1000 మంది దాకా వస్తున్నారు. మరి మాకున్నటువంటి బాధలు అలాంటివి, అందుకని అందరూ కదిలి వస్తున్నారు కాబట్టి సుమారు ధర్నా చౌకలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడటానికి కారణమైన అంబేద్కర్ బొమ్మ ముద్రించకుండా ఆర్బీఐకు సంబంధం లేని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించడం ఏమిటని, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో లేదని సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురాం ప్రశ్నించారు. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా ప్రపంచమంతా చూసేలా కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోడీ ఆర్బీఐకు సూచించారని, ఆర్బీఐను ఏర్పాటు చేసింది అంబేద్కర్ అయితే గాంధీని ఎందుకు కొనియాడాలన్నారు. చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని కోరుతూ ఈ నెల 25న ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురాం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహించనున్న చెలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను సమితి విజయవాడ అధ్యక్షులు త్రినాథ్, సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ సంజీవతో కలిసి జేరిపోతుల పరశురాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో వందలాది కళాకారులతో ఈ నెల 25న ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందన్నారు. 1949లో బ్యాంకింగ్ రెగ్యులరేషన్ చట్టం తెచ్చింది అంబేద్కర్ అని పేర్కొన్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా 4 సింహాల బొమ్మలు వేశారని, తర్వాత పార్లమెంటు, జింక, ఎద్దు, ఏనుగు, స్వర్ణ దేవాలయం బొమ్మలు వేశారన్నారు.
1969లో గాంధీకి 100 సంవత్సరాలైన సందర్భంగా 5 రూపాయలు 10 రూపాయలపై గాంధీ బొమ్మను ముద్రించారని అన్నారు. రిజర్వ్ బ్యాంకుకు సంబంధం లేని మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫోటో ముద్రించారని, కానీ రిజర్వ్ బ్యాంకు రూపకల్పన చేసింది అంబేద్కర్ అయితే ఆయన బొమ్మ ఎందుకు వేయడం లేదన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలిపారు. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలవుతోందని, ఈ 90 సంవత్సరాలలో జరిగిన వేడుకలలో అంబేద్కర్ గురించి మాట్లాడటం లేదన్నారు. అందుకని వందలాది కళాకారులతో ధూమ్ధాం నిర్వహిస్తున్నామని చెప్పారు. 100 సంవత్సరాలు నిండినని వేయడం జరిగింది. ఇప్పటికీ ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కదా, మరి అంబేద్కర్ గారు అయితే ఎందుకోసం వేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు అవుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వస్తే 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల నుండి ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు అంబేద్కర్ గురించి ఆర్బీఐ మాట్లాడట్లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా 2015లో ముంబైలో జరిగినటువంటి ఆర్బీఐ 80 సంవత్సరాల వేడుకల్లో ఏం మాట్లాడారంటే, మీరు మార్గదర్శకాలు తయారు చేసుకోండి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు గాంధీని కొనియాడాలి అని చెప్పడం జరిగింది. అందుకోసం మేము అంటున్నాం, అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, గాంధీని ఎందుకు కొనియాడాలి అని చరిత్రను వెలికితీసి దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ కదా, అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేసి వ్యాపారులు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా ఈ విషయంలో కలుగజేసుకుని తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు కోరారు. నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు మాట్లాడుతూ, అయ్యేదేవర కాళేశ్వరరావు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు గత 40 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో తమకు షాపులు నిర్మించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ఆనాటి నుంచి హోల్సేల్ వ్యాపారం ఆ ప్రాంతం నుంచి కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుంచి రైల్వే అధికారులు మార్కెట్కు అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేసి కూరగాయల వాహనాలను లోపలికి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనివలన ఇటు వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో సుమారు 67 షాపులున్నాయని, 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, మొత్తంగా 3000 మంది కుటుంబాలు ఈ మార్కెట్ ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు. రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేయడం కారణంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి అక్కడ నుంచి మార్కెట్లోకి కూరగాయలను కార్మికులు లోపలికి మోసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనివలన కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారని, వ్యయభారం కూడా పెరిగిందని తెలిపారు. ఈ విషయంపై విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవటం జరిగిందన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ తమ రవాణాకు అనుకూలమైన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తీసుకొని సొంతంగా షాపులు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 5-6 నెలలు వెళ్ళిపోతామని మా వాళ్ళు అంటున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే అక్కడ 50-60 లక్షల రూపాయలు కట్టి కొట్లు కట్టించుకున్నారు. ఇక్కడ దీంట్లో లేని సభ్యులు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, సాయంత్రం లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో, అక్కడ డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. మనకు ఆల్రెడీ స్టే ఉంది, మనం ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మా సభ్యులందరూ కూడా గట్టిగా అంటున్నారు. కానీ రేపు ఫ్యూచర్లో పుష్కరాలు వస్తున్నాయి, మార్కెట్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మా సాధక బాధలనే సెంట్రల్ ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అలా వేయటం వల్ల రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఆటో వర్కర్స్ యూనియన్ అందరూ కూడా చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దుగా కూడా కార్మికులు మేము ఆ శాలరీ మొయ్యలేమండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అయినా చేస్తే మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మార్కెట్ రావడం కూడా జరిగింది. కానీ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం. కానీ ఎటువంటి స్క్రాప్ తీయకుండా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదే మాట తీసుకెళ్ళినప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి 12 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆయన మన మార్కెటింగ్ డెవలప్మెంట్లో 4 ఎకరాలు శాంక్షన్ చేయించారు. బోండా ఉమా గారే అప్పుడు చేయించింది.
ఆయన కడతానికి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసే టైంలో ఈ కమ్యూనిస్టులు మేము ఇచ్చింది మీ ఇల్లు కట్టుకుంటారు కానీ మీరు కమర్షియల్గా మార్కెట్లు కట్టుకుంటారు కాదని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేసినందువల్ల ఆగిపోవడం అలాగే కంటిన్యూ అయిపోయింది తప్ప ఇంతవరకు ఏమీ దాని గురించి పట్టించుకోవడం పాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.